భారత్ 180 న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా కాజులూరు మండల కేంద్రంలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు భారత్ 180తో మాట్లాడుతూ తమ డిమాండ్ల గురించి వివరించారు. ఈరోజు మేము కాజులూరు మండలం కాకినాడ జిల్లా నుంచి సమ్మెలో ఉన్నామండి. మరి కాజులూరు మండలం, నేను కాజులూరు మండలం పేరెంట్ అంగన్వాడీ వర్కర్ని. ఇక్కడ మేము 40 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నాము. మా న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చే వరకు మేము ఈ సమ్మె విరమించమని ఇప్పటికే మేము గట్టిగా చెప్పడం జరిగిందండి. మా నాయకులు ఆల్రెడీ విజయవాడలో ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. వాళ్ళకి మద్దతుగా మేము మండలంలో నిరాహార దీక్షలో పాల్గొన్న నాయకులకి మద్దతుగా మేము పాల్గొనడం జరుగుతుందండి. ప్రభుత్వం దిగి వచ్చి మా న్యాయమైన కోరికలను తీర్చే వరకు మేము ఎన్ని రోజులైనా సరే ఈ దీక్ష విరమించమని ప్రభుత్వానికి మేము చెప్తున్నామండి. అలాగే మాకు మా న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో మా కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, సూపర్వైజర్ పోస్టులకు వయో పరిమితి పెంచాలని, ఇంకా అనేకమైన 18 డిమాండ్స్తో మేము ముందుకు వచ్చామండి. 40 రోజుల నుంచి ఆ డిమాండ్స్ కోసం మేము వచ్చాము. ఇప్పటివరకు ప్రభుత్వం చర్చలకు 5 సార్లు పిలిచినప్పటికీ కూడా మా న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మాట్లాడకుండా ఉండడం వల్ల మేము ఈ సమ్మెను విరమించలేకపోతున్నామండి. మా న్యాయమైన కోరికలు ఎప్పుడైతే ప్రభుత్వం తీర్చుతామనేసి, అమలు చేస్తామనేసి మాట ఇస్తారో, జీవో రిలీజ్ చేస్తారో అప్పటి వరకు మేము ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. మేము కాజులూరు మండలం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కే భవాని హనుమావతి.